మనకిక్కడ ప్రజాస్వామ్య పరంగా చూస్తే అమెరికా వాళ్ళు మన దగ్గర నేర్చుకోవాలి. మనం ఇక్కడ జరిగిన ప్రతి ప్రాబ్లమ్‌ని నిదానంగా తర్వాత దానికి పరిష్కారాలు ఆలోచించాం. ఇదివరకు ప్రభుత్వాలను కూల్చడానికి ఒక్క ఎంపీ ఉంటే కూల్చేయొచ్చు. వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఎంపీతో కూలిపోయింది. అందుకని ఏం పెట్టారు? 2/3 మెజారిటీ లేకపోతే చీలిక వర్తించదు. అంటే ఒక పార్టీని చీల్చాలంటే 2/3 వంతు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూలడం ఆగింది. అంతకుముందు ఓ 10 మంది వస్తే కూలిపోయేది. 2/3 లేకపోతే కూల్చడానికి వీల్లేనటువంటి పరిస్థితి. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి. ఇప్పటికే స్పీకర్ల ద్వారా మనం గేమ్స్ ఆడుతున్నారు కొన్ని. అది పక్కన పెడదాం. బట్ ఇదైతే కీలకం. అమెరికాలో అట్లా లేదు. ఇప్పుడు ట్రంప్‌కి పూర్తి మెజారిటీ వచ్చింది. ఓ పక్కన ట్రంప్ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన బిల్లుని తీసుకొచ్చే టైంలో దెబ్బ కొడితే షట్ డౌన్. సెకండ్ టైమ్ షట్ డౌన్. ఇది ఒక ఎత్తు. ట్రంప్‌కి సంబంధించినటువంటి అడుగులకి ఎక్కడికక్కడ చెక్ పెట్టేటటువంటి పని జరుగుతుంది. ట్రంప్‌ని తొలగించడానికి ఇంపీచ్‌మెంట్ మోషన్ అంటే తొలగింపుకు సంబంధించినటువంటి తీర్మానం. అదొక్క రోజులో జరిగేది కాదు. చాలా ప్రాసెస్ ఉంటది. అందులో భాగంగా ఇప్పుడు 5 ఓట్లొస్తే చాలట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డెమోక్రాట్స్‌కి ఇంకొక 5గురు సపోర్ట్ చేస్తే రిపబ్లికన్స్‌లోంచి అంటే ట్రంప్ గ్రూప్‌లో నుంచి రేపు మార్చి 31 కల్లా ట్రంప్ మీదన ఇంపీచ్‌మెంట్ మోషన్ తీర్మానం పెడతారట. అంటే మనకి ఇక్కడ మన భాషలో చెప్పాలంటే తొలగింపు అన్నటువంటిది అంటాం. లేకపోతే గనక ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం అంటాం గదా! అక్కడ ట్రంప్ మీద అది పెట్టడానికి రెడీ అవుతున్నారు.